హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. శ్రేయ ఈమెకి 19 ఇయర్స్ ఉన్నాయంటే బీబీఎం చేస్తుందంట. నవదీప్ అంటాడు బీబీఎం అంటే బీబీఎం నీ చదువులో బీబీ ఉన్నందుకు ఇంట్లోకి బిగ్ బాస్ హౌస్లోకి రావాలనుకుంటున్నావు అంటే కామెడీ అంటుంది. ఇంకా ఆమె చెప్తుంటుంది వాళ్ళ అమ్మ ఎట్లా వంటలు చేస్తుంటే అంటే వాళ్ళ నాన్న టైలర్ అంట. ఓకే, ఆమె తమిళనాడు నుంచి వచ్చిందంటే అప్పుడు బిందుమతి తమిళ్ మాట్లాడుతూ అంటే తమిళ్లో మాట్లాడుతుంది. ఎన్ఆర్కి వాళ్ళేమో యావరేజ్ వాళ్ళు మాట్లాడుతుంది. ఆమెకు యాంకరింగ్ అంటే చాలా చాలా ఇష్టం అంట. యాంకరింగ్ చేయడం చాలా ఇష్టం అంట అమ్మాయికి. ఒక తమిళ ఛానల్లో కూడా ఇప్పుడే యాంకరింగ్గా జాయిన్ అయిందంట. ఓకే, నైస్. తర్వాత నీకేం కావాలంటావు అని సార్ అభిజిత్ అంటాడు. అభిజిత్, నేను ఒక మంచి చేయగలుగుతాను. ఓకే, నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే నేను చెప్తుంటుంది ఇట్లా నాకు ఉంటుంది అంటే నీకు మైండ్ సెట్ కరెక్ట్ అంటే ఓకే, నువ్వు అంతా చేయలేవు అంటే నీకు ఒక టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ చేయాలంటే సరే. శ్రీముఖి నువ్వు 2 రోజుల నుంచి దాచిపెట్టుకున్న గులాబ్ జామ్ శ్రీముఖి తిన్నది. ఆ శ్రీముఖి తింటే నువ్వు శ్రీముఖితోనే ఎలా గొడవ పడతావు అంటే అప్పుడు నిజం చెప్తున్నా, శ్రీముఖితోనే గొడవ పడ్డది చూడు, నాకైతే హైలైట్ అనిపించింది. అమ్మాయితో టాలెంట్ ఉంది. ఓకే, నైస్. ఎందుకంటే ఆమె కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటుంది కాబట్టి అమ్మాయికి టాలెంట్ ఉందని నాకు అనిపించింది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే నిజంగా భలే గొడవ పడ్డది. నాకైతే భలే నచ్చింది. ఏంద్రా బాబు అమ్మాయికి ఇంత ఉంది కానీ భలే చేసింది అని. కానీ ఈమెకి 19 ఇయర్స్ ఉండి ఈమెకు మెచ్యూరిటీ ఉందని ఈమెకి ఇచ్చిర్రు. ఓకే, గుడ్, కాదని అంటలేను. ఇంకా ఈమెని కాదని నేను అన్నాను ఎప్పుడు. ఓకే, ఎవరి టాలెంట్ వాళ్ళకు. జతిన్ని కూడా ఇచ్చింటే ఇంకా బాగుండు కదా అని ఒక థాట్ అనిపించింది. సారీ, నాకైతే ఇది అనిపించింది, నేను చెప్తున్నాను. ఏమైనా ఎవరికైనా తప్పు అనిపిస్తే సారీ. ఈమెకు 3 గ్రీన్స్ ఇచ్చిండు, డైరెక్ట్ టాప్ 15కి పంపించారు. అవ్వా హైలైట్ అనిపించింది, నాకైతే సూపర్ అనిపించింది. లేదా ఆమె కూడా టాలెంట్ ఉంది, అట్లనే జతిన్కి టాలెంట్ లేదని ఇద్దరికి టాలెంట్ ఉంది. నాకైతే జతిన్ కూడా ఇచ్చింటే బాగుండు అని అనిపించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.